त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पतानः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మనం మార్చి 9వ తేదీ నాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ద్వాదశి రాత్రి 9:59 వరకు ఉంది। పుష్యమి నక్షత్రం సాయంత్రం 5:47 వరకు ఉంది। ఈరోజు వర్జ్యం లేదు। అమృత గడియలు పగలు 11:37 నుంచి 1:10 వరకు ఉన్నాయి। అలాగే మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 మధ్యాహ్నం 11:30 అలాగే సాయంత్రం 4 గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 6:04 మరి మధ్యాహ్నం 12:01 శుభ సమయం। నృసింహ ద్వాదశి ఈ రోజున ద్వాదశి నాడు ప్రాతకాలంలో తప్పనిసరిగా ఉసిరి పచ్చడితో భోజనం చేయాలండి, ఇది నియమం। ఏకాదశి నాడు గృహస్థు ప్రతివాడు కూడా ఉపవాసం చేసి ద్వాదశి నాడు ప్రాతకాలంలో మరి విష్ణువుకి ఆరాధన చేసి తులసి దళాలతో మరి విష్ణు ఆరాధన చేయాలి। విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి। ఇది తప్పనిసరిగా చేయాల్సినటువంటి విష్ణు సహస్రనామ అర్చన చేసిన తర్వాత మరి స్వామివారికి నివేదనలు పూర్తయిన తర్వాత యథాశక్తి దాన ధర్మాలు కూడా చేసుకుంటే ఉత్తమం అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంది। దాన ధర్మాలకు కూడా ఒక మంచి రోజు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమేనండి। అపాత్ర దానం చేయకూడదు అనేటువంటి విశేషంలో భాగంగా మనం చేద్దాం అనుకునే దాన ధర్మాలను ద్వాదశి అనేటువంటి పేరు లేదా ఒక పుణ్య నదీ తీర్థానికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఇలాంటివి కనుక చేస్తే మనం ఖచ్చితంగా ఒకసారి వెనకాలకి ఆడిటింగ్ చేసుకుని మనం శక్తి మించిన దానం చేస్తున్నామా, శక్తితో కూడుకుని దానం చేస్తున్నామా, లేదా పరిధి దాటిన దానం చేస్తున్నామా, పరిధిలోనే దానం చేస్తున్నామా, మనం అపాత్ర దానం చేస్తున్నామా, సపాత్ర దానం చేస్తున్నామా అనేవన్నీ కూడా విశ్లేషించుకునే అవకాశం వస్తుంది। ఏదో మొక్కుబడిగా ఇచ్చేస్తే అయిపోయింది అనుకుంటే అక్కడ అది కరెక్ట్ కాదు। ఇవ్వాలి, ఇస్తూ దానం చేస్తూ ఖచ్చితంగా సక్రమమైనటువంటి దానాన్నే చేయాలి। అందుకోసమే చెప్పి మన వాళ్ళు ఈ దానం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశి ఇట్లాంటి సంక్రమణ దినాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చారు। మరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే నృసింహ అనేటువంటి పేరు వచ్చినప్పుడల్లా అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞాపన చేయాలనిపిస్తూ ఉంటుంది। నా పరిధిలో నేను శోధించినంతలో నృసింహ అనేటువంటి ఉపాసన కూడా చాలా శాంతమైన ఉపాసన, బాగా శాంతి అండి, ఓర్పును బాగా పెంచుతుంది నృసింహ ఉపాసన। లేదండి నృసింహ ఉపాసన కోపాన్ని ఆవేశాన్ని పెంచుతుంది అనేటువంటి భావనలతో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక విధమైనటువంటి అపోహలో ఉన్నారు, ఇది ఖచ్చితమైన విషయం కాదు। మీరు ఎప్పుడూ కూడా నృసింహోపాసన చేసేటప్పుడు స్వామివారు శాంతమూర్తి అనేటువంటి భావనని మీరు పొంది అప్పుడు ఉపాసనా కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి। తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి। ఇది మనకు పెద్దలు ఉద్దేశించి చెప్పినటువంటి అంశం। కారణం ఏంటంటే నృసింహమూర్తి యొక్క ఆవిర్భావం ఉగ్రరూపమే, ఆయన ఉగ్రంగానే వచ్చారు భూమి మీదకి, స్తంభాన్ని పొగలగొట్టుకుని హిరణ్యకశిపుని సంహరించడం కోసం చెప్పేసి వచ్చారు, బాగుంది। కానీ ఆ తర్వాత మరి ఆయన్ని ఆశ్రయించి అనుసరించేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేకపోవడం దృష్ట్యా మరి ఆ తదనంతరం అందరూ కూడా చేసిన పని ఏమిటి అంటే శాంతపరిచి ప్రహ్లాదుని పంపించి ఆ నృసింహమూర్తిని శాంతపరిచి అనంతరం మరి ఇక్కడ స్వామివారిని అర్చించారు। ఇది మీరందరూ కూడా తెలుసుకోదగినటువంటి విశేషం। మరొక ముఖ్యం చెప్పనా,
ఇంకొక గొప్ప విశేషం, శాంతపడినటువంటి నృసింహమూర్తి బాధ్యతాయుతంగా ప్రహ్లాదుడికి పట్టాభిషేకానంతరం యోగ విద్యని ఉపదేశం చేశారు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదండి, సమస్యలు ఉన్నప్పుడు ఈ లక్ష్మీ నృసింహస్వామిని కనుక ఆరాధిస్తే ఆయన మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోగొట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎంతటి సమస్యలైనా సరే దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశేషమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఆయన నృసింహ కరావలంబ స్తోత్రం, ఆయనకు సంబంధించినటువంటి నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం భక్తితో పారాయణ చేసే వాళ్ళకి ఎంతటి సమస్యల్లో నుంచి సరే బయటకు వచ్చే అవకాశం వస్తుంది. అంతేకాకుండా మనకు నిత్యం జీవన శైలి నడిచే విషయంలో మనకు అవసరమైనంత వరకు కూడా ద్రవ్యం చేకూరే అవకాశం వస్తుంది. ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చిక జలాగ్నిభుజంగ రోగక్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే. ప్రహ్లాదుడికి యోగ విద్యను ఉపదేశించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన గురువుగా వచ్చారు కాబట్టి ఆయన్ని అందరూ కూడా నృసింహమూర్తిని కూడా గురువుగా ఆరాధించేటువంటి లక్షణాలు మన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భాగంగా మనందరం కూడా నిత్యం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం మొత్తం కూడా శ్రీమత్పయోనిధనికేతన చక్రపాణే ఈ శ్లోకాలున్నాయే, ఈ శ్లోకాలన్నింటినీ కూడా నిత్యం పారాయణ చేసుకుంటే సమస్యాత్మకమైనటువంటి మన జీవన శైలిలో సమస్యలు తొలగి ప్రశాంతత ఏర్పడడానికి మనకి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అందరం కూడా ఈ ప్రయత్నాలు చేసే దాంట్లో భాగంగా మనం చక్కగా ఒకసారి ఆలోచించుకుని ముందుకు వెళ్దాం. మరి అందరికీ కూడా ఈ యొక్క నృసింహ ద్వాదశి తిథి రోజున ఆ నృసింహమూర్తి యొక్క అనుగ్రహం మీ అందరికీ లభించి ఆయన యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా చక్కగా సత్కథ కాలక్షేపాలలాగానే జీవితం అంతా కూడా సుఖమయంగా నడిచిపోవాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మేషంలో కుజుడు, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో రాహువు, కన్యలో గురువు, ధనస్సులో శని, రవి, అలాగే కేతువులు ఇక్కడ కుంభంలో, శుక్రుడు మీనంలో ఉన్నారు. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళు మొట్టమొదటి మనం మేషరాశి ఫలితాలు చూసినప్పుడు ఒక్కసారి విద్యార్థుల విశేషాలు చూద్దాం. పరీక్షాకాలం కదా, వాళ్ళు మనతో పాటు 20 నిమిషాల ప్రోగ్రాం చూసే ఓపిక వాళ్ళకు ఉండదు. విద్యార్థులైన వాళ్ళలో ఈ రోజున మేషరాశి వాళ్ళు చాలా భయాందోళనకి గురయ్యే అవకాశం వస్తుంది. వృషభ రాశి వాళ్ళు ఈ రోజున తెలివితేటలు బాగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో మీరు దృష్టిని కేంద్రీకరించలేరు. విద్యార్థులు మిథున రాశి చెందిన వాళ్ళు, కర్కాటక రాశి చెందినటువంటి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి చెందినటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ప్రశ్నలకి సమాధానాలు తెలిసినా రాయలేని పరిస్థితులు ఉండే కూడా అవకాశం ఉంటుంది. అనుకున్న రీతిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. కన్యారాశి చెందినటువంటి విద్యార్థులకు ఈ రోజున ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. తులారాశి వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేదు, పైగా ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి, ధనువు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కుంభరాశికి అనుకూలమైన స్థితి లేదు. మీనరాశి వాళ్ళకు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. షేరు వ్యాపారులు, ఈ మేషరాశి చెందినటువంటి షేరు వ్యాపారులు ఈ రోజున చాలా జాగ్రత్తలు పాటించాల్సిన కాలం. అంతా అనుకూలంగా ఉందనేటువంటి భావన మనసులోంచి పరిపూర్ణంగా తీసివేయాల్సిన సందర్భం వచ్చేసింది. అలాగే వృషభ రాశి చెందినటువంటి షేరు వ్యాపారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే తొందరపాటు లేకుండా ఉంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి చెందినటువంటి షేరు వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి చెందినటువంటి షేరు వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి చెందినటువంటి షేరు వ్యాపారులు ఈరోజు నష్టపడే అవకాశం ఉంది. కన్యారాశి చెందినటువంటి షేరు వ్యాపారులు బాగా ఆలోచన చేస్తారు, మంచి ఆలోచన చేస్తారు, కానీ ఏ విధమైన వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. తులారాశి వాళ్ళు ఈ రోజున బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. షేరు వ్యాపారులు, వృశ్చిక రాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు బాగా లబ్ధి పొందుతారు. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు సాధారణ స్థాయి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీనరాశి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితం ఈ షేరు వ్యాపారంలో నడిచే అవకాశం ఉంది. ఇక మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య సహస్రనామం పారాయణ చేయడం, వృషభ రాశి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య సహస్రనామం పారాయణ చేసుకోవడం లేదా సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేసుకోవడం, మిథున రాశి వాళ్ళు రోజువారీ పూజ చేస్తే సరిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకొని దుర్గా పూజ చేయడం మంచిది. సింహం, కన్య వాళ్ళు కూడా దుర్గా పూజ, సుబ్రహ్మణ్య పూజ చేసుకోవడం చాలా అవసరం. తులారాశి వాళ్ళు కాలభైరవ అష్టకం పారాయణ చేసుకోవడం మంచిది.
అలాగే తులారాశి వాళ్ళకి మరి కుజుడు యొక్క సంచారం దృష్ట్యా సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోవడం మంచిది. లక్ష్మీ నృసింహకి రావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం కూడా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి రోజువారీ పూజ సరిపోతుందండి. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున మంచి ఫలితాలు వచ్చే అవకాశం. ధనస్సు రాశి వాళ్ళు ఏదైనా సరే ఈ రోజున సాధిస్తారు. ధనస్సు వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడంలో భగవద్ ధ్యానాన్ని బాగా చేసి ఆ కార్యక్రమాన్ని సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే వీళ్ళు ఈ భగవద్ ధ్యానం అనే పేరు కానీ భక్తి మార్గం అనే పేరుతో కానీ వీళ్ళు కొంచెం ఆచరించేటువంటి తీరు ఇద్దరికి అంటే ఇతరులకి బాగా ప్రతిబంధకమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం మంచిది. మకర రాశి వాళ్ళు కూడా దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం మంచిది. మీనరాశి వాళ్ళు రోజువారీ పూజా కార్యక్రమాలతో ఈరోజు సరిపెట్టుకోవచ్చు. మేషరాశి దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మీరు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం లేదని చెప్పాలి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజున సత్ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృషభ రాశి ఈ రోజున వృషభ రాశి వాళ్ళు చాలా దూకుడుగా వెళ్ళడం, ప్రమాదాలు కొందెచ్చడం జరుగుతుంది. వ్యయ కుజుడు అష్టమ శని మిమ్మల్ని దూకుడుగా తీసుకెళ్లే అవకాశం వస్తుంది. అర్ధాష్టమ రాహువు కూడా ప్రశాంత చిత్తంతో సంచారం అవసరం. గురు శుక్రుల యొక్క సంచారం, బుధుడు యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఓర్పుగా వ్యవహరిస్తే మీకు మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆలోచనలు మంచి వచ్చిన కారణంగా మీరు చాలా చక్కగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున కొంచెం శ్రద్ధ బాగా కనబరచాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నిత్యంలో చేసినటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా చిన్న చిన్న అవాంతరాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రోజువారీ కార్యక్రమాలు సరిగా నడవని చెప్పాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాల్లో మీరు ఆశించిన ఫలితాలు ఉండవు, కానీ నష్టాలు లేకుండా నడిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా నష్టాలు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు ధన వ్యయం బాగా జరుగుతుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రోజున మీకు సంబంధించిన ప్రతి పని కూడా చాలా గోప్యంగా ఉంచుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో మీరు తరదోచుకునే ఉంటే మంచిది. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకు కూడా గ్రహచారం బాగుంది. అలాగే మరి ఈ సింహరాశి వాళ్ళకి చంద్రుడి యొక్క సంచారం దృష్ట్యా వాహన చికాకులు బాగా ఉండే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ధన వ్యయం బాగా జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా అనుకున్న స్థాయిలో మంచి ఫలితాలు ఉండవు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ధన వ్యయం బాగా జరిగే అవకాశం ఉంది. కన్యారాశి చాలా జాగ్రత్తగా ఉండాలండి. తెలివితేటలు బాగా పనిచేస్తుంటాయి. మీరు ఎక్కడ ఏ విషయంలో సరే కొంచెం తేడాగా మాట్లాడినా అవి ప్రమాదాలు సృష్టించే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళకి సంబంధించి ఈ రోజున ఈ గాజులతో చేసేటువంటి వస్తువులని గిఫ్ట్లు తీసుకోవడం కానీ గిఫ్ట్లు ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మరి పరిధి దాటిన అంశాల్లో పరిధి దాటిన ఖర్చుతో గిఫ్ట్ ఆర్టికల్స్ మీ యొక్క బంధువులకి, స్నేహితులకు కూడా కొనే ప్రయత్నాలు చేసే అవకాశం వస్తుంది. దాని గురించి చర్చ సాగుతుంది. కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా ఎన్నో రకాలైనటువంటి చికాకులు తలెత్తే అవకాశం వస్తుంది. అన్నింటినీ కన్యారాశి వాళ్ళు తెలివిగా సరి చేసుకుని ముందుకెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు వచ్చేటువంటి సమస్యలను కూడా చాలా చక్కగా దాటుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తులారాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిని కూడా
చిన్న చిన్న సమస్యలు దాగి ఉండే అవకాశం ఉంది. కానీ వాటన్నిటిని కూడా చాలా చక్కగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళు ఈ రోజున ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ఉండే మంచిది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసినా కలహాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు ముఖ్యంగా అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో కూడా మీరు మిత భాషణ చేయడమే అవసరం, కానీ అతిగా స్నేహంగా ఉన్నారు కదా అని స్నేహభావాన్ని ప్రదర్శిస్తే సమస్యలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ఈరోజున ఇబ్బంది లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. దానికోసం ఈ యొక్క రాశి వాళ్ళు చాలా చక్కగా ప్రణాళికలు చేస్తుంటారు. వాటి యొక్క అనుకూల స్థితితో మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. ధనురాశి వాళ్ళకి ఆరోగ్యం మీద ప్రత్యేకంగా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైదిక పద్ధతి ప్రకారంగా ఈరోజున శాంతి చేసుకునేటైతే కనుక మీరు తప్పనిసరిగా శివుడికి అభిషేకం చేసుకోండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా సహజ సిద్ధమైన అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా బాగుండి ఈరోజున మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చెప్పేసి ఇక్కడ మీరు నిత్యం అవకాశం ఉంటే కనుక ఏదైనా ఒక ఇనుముతో తయారు చేసిన వస్తువుని దానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మీన రాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున అనుకూల స్థితి తక్కువ అయితే, ప్రతికూలం అనేది కూడా తక్కువగా అయితే మీరు ఈ రోజున ఏదైనా సరే మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడితే అవి ప్రతిబంధకాన్ని సూచించే అవకాశం ఉంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఏదో రకమైన సమస్య వెంటాడే అవకాశం ఉంది. తద్వారా కొంచెం చికాకులు బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.